హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోకా మిత్ర. ఈరోజు మనం ఒక ఫన్నీ గేమ్ ఆడబోతున్నాం. నేను కొన్ని యానిమల్స్ పిక్చర్స్ చూపిస్తాను, మీరు వాటిని తెలుగులో వాటి పేర్లు చెప్పాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. వావ్ కిడ్స్, ఈ యానిమల్ని చూడండి. ఈ జంతువు ఎంత పెద్దగా ఉందో. ఇది భూమిపై ఉండే అతి పెద్ద భూచర జంతువు. ఇదేంటో చెప్పండి. వెరీ గుడ్. ఏనుగు. ఏనుగు తన పొడవైన తొండంతో నీరు తాగుతుంది, ఆహారం తీసుకుంటుంది. దీనికి చాలా మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ పవర్ ఉంటుందంట దీనికి. వావ్, ఈ జంతువుని చూడండి. ఇది ఎలా ఉంది? ఇది అడవికి రాజు అని పిలిచే జంతువు. ఇదేంటో చెప్పాలి ఫాస్ట్గా. 5 seconds టైం. వెరీ గుడ్. లయన్. వెరీ గుడ్. కాదు, తెలుగులో చెప్పాలి సింహం. సింహం గట్టిగా గర్జిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అడవి జంతువు. వావ్, ఈ జంతువుని చూడండి. ఇది ఎలా ఉంది? నల్ల చారలతో కనిపించే ఈ అందమైన జంతువు ఏంటి? 5 seconds టైంలో చెప్పేయాలి ఫాస్ట్గా. పులి. వెరీ గుడ్, సూపర్. పులి చాలా చురుకుగా వేటాడుతుంది. ప్రతి పులికి ఉండే చారలు ప్రత్యేకంగా ఉంటాయి. వావ్, ఈ యానిమల్ని చూడండి. ఇది భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. ఏంటో చెప్పాలి. చిరుత. శబాష్. చిరుత గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో పరిగెత్తగలదు. ఈ జంతువుని చూడండి. తెలుపు నలుపు చారలతో ఉన్న కనిపించే జంతువు ఏంటి? కరెక్ట్గా చెప్పాలి. జీబ్రా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ప్రతి జీబ్రాకు ఉండే చారలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఈ జంతువుని చూడండి. ఇది ఎక్కువ సమయం నీటిలో గడిపే పెద్ద జంతువు. కరెక్ట్గా చూసి చెప్పాలి. నీటి గుర్రం. సూపర్. నీటి గుర్రం పగలంతా నీటిలో ఉండి రాత్రి ఆహారం కోసం బయటకు వస్తుంది. ఈ జంతువు చూడండి. ముక్కుపై పెద్ద కొమ్ము ఉంది. ఈ జంతువు పేరేంటి? ఖడ్గమృగం. శబాష్. ఖడ్గమృగం చర్మం చాలా మందంగా ఉంటుంది. ఇది గడ్డి మొక్కలను తింటుంది. ఈ జంతువుని చూడండి. నల్లగా జుట్టుతో ఉండింది. దీనికి తేనె అంటే చాలా ఇష్టం అనమాట. తేనెని ఇష్టపడి ఈ జంతువు పేరేంటి? ఎలుగుబంటి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎలుగుబంటి పండ్లు, చేపలు, తేనె కూడా తింటుంది. ఈ జంతువుని చూడండి. ఇది చెట్లపై ఎక్కే చురుకైన జంతువు. దీనికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. చెప్పాలి ఫాస్ట్గా. ఇది ఏ యానిమల్? కోతి. అద్భుతం. కోతులు పండ్లు, గింజలు, ఆకులు తింటాయి. ఇవి చాలా తెలివైన జంతువులు. వీటికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. జంతువుని చూడండి. అత్యంత పెద్ద కోతి జాతికి చెందిన ఈ జంతువు ఏంటి? కోతిలానే ఉంది కదా, కరెక్ట్గా చెప్పాలి. కోతి కాదు. గొరిల్లా. సూపర్. గొరిల్లాలు కుటుంబంగా జీవిస్తాయి. ఇవి చాలా బలమైనవి. వీటికి ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. అన్ని కలిసి జీవిస్తూ ఉంటాయి. ఈ జంతువుని చూడండి. ఎంత అందంగా ఉందో. అందమైన కొమ్ములతో కనిపించే ఈ జంతువు ఏంటి? ఈ జంతువు పేరేంటో కరెక్ట్గా చెప్పాలి. శబాష్. జింక. వెరీ గుడ్. జింకలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. మీరు స్కూల్లో పరిగెత్తుతారు కదా రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు, అలాగే ఈ జింకలు కూడా.
ఈ జంతువుని చూడండి, ఇది ఎడారిలో నివసిస్తుంది. దీన్ని ఎడారి వాడ అని కూడా పిలుస్తారు. ఏంటి ఈ జంతువు పేరు? ఒంటె. వెరీ గుడ్. ఒంటె చాలా రోజుల పాటు నీరు తాగకుండా ఉండగలదు. ఈ జంతువు చూడండి ఎంత బాగుందో, వేగంగా పరిగెత్తుతుంది. మనుషులకు ప్రయాణంలో కూడా సహాయం చేస్తుంది. ఈ జంతువు పేరేంటి? గుర్రం. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. గుర్రాలు బలంగా ఉంటాయి, వేగంగా పరిగెత్తుతాయి. ఈ జంతువుని చూడండి, చిన్నగా ఉంది కానీ ఇది బరువులు మోయడంలో చాలా ఉపయోగపడే సహాయం చేసే జంతువు. దీని పేరేంటో చెప్పాలి. గాడిద. వెరీ గుడ్. గాడిద చాలా కష్టపడి పనిచేసే జంతువు. ఇది చాలా బరువులను మోస్తూ ఉంటుంది. ఈ జంతువుని చూడండి, తెల్లగా మచ్చలతో ఉంది. ఇది మనకి పాలిచ్చే జంతువు. దీని పాలే మన రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తాగుతాము. ఏంటో చెప్పండి. ఆవు. వెరీ గుడ్. ఆవు పాలు తాగితే శరీరానికి కాల్షియం వస్తుంది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు తాగాలి. ఈ జంతువుని చూడండి, నల్లగా ఉంది, పెద్దగా ఉంది. ఇది ఎక్కువ పల్లెటూరుల్లో ఉంటుంది. ఇది కూడా పాలిస్తుంది. దీని పాలు కూడా మనం తాగుతాం అనమాట. దీని పేరేంటి? గేదె. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. గేదె పాలు కూడా చాలా పోషకకరమైనవి. ఇవి తాగితే చాలా బలం వస్తుంది. ఈ జంతువు చూడండి, చాలా చిన్నగా ఉంది కానీ ఇది గడ్డి, ఆకులు తినడానికి ఇష్టపడే పెంపుడు జంతువు. దీని పేరేంటో చెప్పాలి. మేక. సబాష్. మేకలు కొండలపై చాలా సులభంగా ఎక్కగలుగుతాయి. ఈ జంతువు చూడండి ఎలా ఉందో, ఫ్లఫీగా ఉంది కదా, ఒళ్ళంతా జుట్టు ఉంది. దీన్నే ఉన్ని అంటారు. ఈ ఉన్ని ఇచ్చే జంతువు ఏది? కరెక్ట్గా చెప్పండి. గొర్రె. సూపర్. గొర్రె ఉన్నితో వెచ్చని బట్టలు తయారు చేస్తారు, స్వెటర్స్ తయారు చేస్తారు. వింటర్ సీజన్లో మనం వేసుకుంటాం కదా అవి. ఈ జంతువుని చూడండి, చాలా చిన్నగా ఉంది, పింక్ కలర్లో ఉంది. ఇది చాలా తెలివైన జంతువు. వాసన చూస్తే దాని ఫుడ్ని గుర్తుపట్టేస్తుంది. ఇది చెప్పండి, ఇదేంటిదో. పంది. వెరీ గుడ్. పందులకు చాలా మంచి వాసన గుర్తించే శక్తి ఉంటుంది. ఈ జంతువుని చూడండి, చాలాసార్లు చూసుంటారు మీరు. ఈ జంతువుని మన ఇంటిని కాపాడే విశ్వాసపాత్రమైన జంతువు. ఏంటో కరెక్ట్గా చెప్పాలి. అందరి ఇళ్లలో కూడా పెంచుకుంటారు ఈ జంతువుని. కుక్క. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. కుక్క మనిషికి మంచి స్నేహితుడు అని అంటారు. ఈ జంతువు చూడండి, అన్నిటికంటే చిన్నగా ఉంది కదా, ఎలుకను పట్టడంలో చురుగైన జంతువు ఇది. దీని పేరేంటి చెప్పండి. పిల్లి. సూపర్. పిల్లులు తమ శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాయి. మీరు కూడా రోజు శుభ్రంగా ఉంచుకోవాలి మీ బాడీని. వెరీ గుడ్ కిడ్స్. 25 యానిమల్స్ నేమ్స్ బాగా చెప్పారు మీరు. బాగా నేర్చుకున్నారు కదా. యానిమల్స్ చూసి బాగా ఐడెంటిఫై చేశారు మీరు. ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే మన శ్లోకమిత్ర ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.